నమస్తే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హీరోస్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి వెజ్ మంచూరియా. స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా ఎలా చేయాలి అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా యమ్మీ వెజ్ మంచూరియా చేసుకొని తినచ్చు. ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. తీసేసుకొని దాంట్లోకి క్యాబేజ్ అయితే యాడ్ చేసుకోండి, సన్నగా కట్ చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే తురుముకోవచ్చు కూడా. దాని తర్వాత కొద్దిగా క్యారెట్ యాడ్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే ఎక్స్ట్రా వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కారం పొడి, నేను కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాను కారం పొడి. కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేసి 1 స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేయకుండా మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను. క్యాబేజ్ లో ఉండే వాటర్ మొత్తం అంతా బయటకు వచ్చేసి వీడియోలో కనిపిస్తున్న విధంగా అయిపోతుంది. కొద్దిగా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి డో అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మంచూరియన్ బాల్స్ అయితే రెడీ అయిపోతాయి. మీరు కావాలనుకుంటే ఆయిల్ని గ్రీస్ చేసి కూడా చేసుకోవచ్చు. మనకి చిన్నగానే ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ పెద్దగా ప్రిపేర్ చేసుకుంటే లోపల అనేవి ఇక ఫ్రై అవ్వవు కదా, కాబట్టి కొద్దిగా చిన్నగానే ప్రిపేర్ చేసుకోండి. తర్వాత హాట్ ఆయిల్లో యాడ్ చేసేసుకోండి. నాకు ఇక్కడ 2 బ్యాచెస్ లాగా అయ్యాయి. మంచూరియన్ బాల్స్ వేయగానే తిప్పేసేయకండి, అప్పుడు మనకి విరిగిపోతాయి. కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత ఒక 1 to 2 minutes అయిన తర్వాత తిప్పేసుకోండి. అండ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. ఒక్కసారి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసేసుకోండి. షోనా పేపర్లోకి తీసేసుకున్న తర్వాత సాసెస్తోనైతే టాస్ చేయాలి కదా, సో దానికోసం వేరే పాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు, మళ్ళీ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరేపాకు, కొద్దిగా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో కెచప్ యాడ్ చేసేసుకొని కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటి యాడ్ చేసుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది. తర్వాత మంచూరియన్ బాల్స్ యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేసేసుకోండి. సో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే స్ట్రీట్ స్టైల్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అది కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ఇట్టే నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.